నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు బోసుబొమ్మ సెంటర్ లో పెద్దవరం గ్రామానికి చెందిన దళితులు ఆందోళన చేశారు. పల్లికంటి డేవిడ్ అనే దళిత యువకుడిపై కులం పేరుతో అగ్రకులస్తులు దూషించారని పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం లేదని పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై దళితులు బైఠాయించారు. గత పోయిన నెల 5వ తారీఖు నాది ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు మండలం పెద్దవరం గ్రామం అండి. నేను దళిత వర్గానికి చెందినటువంటి మాదక కులస్తులండి. అయితే నా మీద గత నెల 5వ తారీఖు కొంతమంది అగ్రకుర్ణాలకు చెందినటువంటి వారు నా మీదకి చేపల సొసైటీ విషయంలో నా అర్హులైనటువంటి దళిత కుటుంబాలకు కూడా దాంట్లో అవకాశం కల్పించాలని నేను కోరినందుకు కొంతమంది దీన్ని అలసిగా తీసుకొని అగ్రకుర్ణాల వారు నా ఇంటికి వచ్చి చేపల సొసైటీలో సభ్యత్వం దళితులకి మేము ఎందుకు ఇస్తాం నా కొడక అని చెప్పేసి నువ్వు చేపల సొసైటీలో సభ్యత్వం అడిగే అంతటి మనగాడి వారా, నీ వెనకొచ్చిన వాళ్ళని నిన్ను దళితుల్ని ఎంతమంది నేను చంపుతున్నా నా కొడక అని నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నా మీద దాడి చేసి ఈ చేపల సొసైటీ విషయంలో అంత మనగాడివా అని చెప్పేసి నా మీద దాడి చేస్తే నేను ఇది తెలిసి వెంటనే నా కుల పెద్దలు మాట్లాడి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇద్దామని చెప్పేసానంటే వెంటనే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి నేను వస్తే ఎస్ఐ గారికి ఇది దాడి చేసుండి కూడా నన్ను పొద్దున్నే అక్రమంగా ఉదయం 10 గంటలకే వెంటనే అరెస్ట్ చేసి నేనే SC/ST కేసు పెడదామని నేను వస్తూ ఉంటే ముందుగా దీన్ని తెలుసుకొని రాజకీయంగా తొత్తుగా తీసుకొని దీన్ని అలసిగా తీసుకొని వీళ్ళు ముందు నన్ను అరెస్ట్ చేసి నేను కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఎస్ఐ గారు ఇక్కడ కులం పేరు ఎత్తొద్దమ్మా, నేను కంప్లైంట్ తీసుకోను, ఎమ్మెల్యే గారు చెప్తేనే నేను కేసు కడతాను, ఇక్కడ ఆడవాళ్ళని మూసుకొని తెంగండి అమ్మా, ఇక్కడ కులం పేరు ఎత్తొద్దు, మీరెవరు కూడా ఇక్కడ ఏదైనా మాట్లాడితే వీళ్ళందరినీ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇష్టానుసారంగా ఎస్ఐ గారు మాట్లాడి మూసుకొని తెంగండి అని చెప్పి కులాన్ని అవమానపరిచేటట్టు మాట్లాడారు. దీనిపైన దళితుల మీద దాడులు ఖండించి వెంటనే దళితులకు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దళితులకు న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దళితులకు నారా లోకేష్ గారు దళితులకు న్యాయం చేయాలని నాకు న్యాయం చేస్తారని ఇటువంటి దాడులు ఖండిస్తారని పోలీసు వ్యవస్థ కూడా కొంతమంది రాజకీయంగా తొత్తుగా మారి వ్యవహరిస్తున్నారని అటువంటి వారిని కూడా ఖండించి వెంటనే ఎస్ఐ గారు మా దళితుల మీద ఏకవచనంతో మాట్లాడినటువంటి కులం పేరెత్తొద్దని ఆడవాళ్ళని మూసుకొని పొమ్మని చెప్పినటువంటి మాట్లాడిన మాటకు ఎస్ఐ గారు వెంటనే క్షమాపణ చెప్పి ఆయన సస్పెండ్ చేయాలని వెంటనే ఆ దళిత సోదరులతో నా అందరినీ ఆ క్షమాపణ చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకోటి నన్ను ఆ రోజు ఎస్ఐ గారు DSP గారి దగ్గరికి గత 50 రోజుల నుంచి జరుగుతున్న కాలయాపన కేసు విషయంలో కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి నేను అక్కడికి ఎస్ఐ గారి దగ్గర తిరిగితే ఎస్ఐ గారు రేపు చేద్దాం మాపు చేద్దాం అని ఎస్ఐ గారు CI గారు ACP గారు చెప్తూ నన్ను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇచ్చేసినా మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని స్టేషన్ పంపిస్తాం, మళ్ళీ మా మీద అక్రమంగా నేను SC/ST కేసు కంప్లైంట్ ఇచ్చుంటే నా మీద అక్రమంగా కౌంటర్ కేసు మళ్ళీ నా మీద కౌంటర్ కట్టి ఇచ్చేస్తా ఉన్నారు. మళ్ళీ మీద అక్రమ కేసులు నన్ను మా మీద బనాయిస్తూ రాజకీయాలకు తొత్తుగా మారినటువంటి పోలీసు వ్యవస్థను దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించి వెంటనే దళితులకు న్యాయం చేయాలని నా వెనక ఎవరో ఉన్నారు, ఎవరో చేపిస్తున్నారు అనేటివి కూడా మాట్లాడుతున్నారు. నా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని అవాస్తవం. నా మీద దాడి జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నా దళితుల సోదరులందరికీ అవమానం జరిగింది, నా మాది కులస్తులందరికీ జరిగిన నేపథ్యంలో నేను మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళు చేపిస్తూ ఉన్నారు. నా దళితులకు వెంటనే న్యాయం చేయాలి, నా కులాన్ని అవమానపరిచారు, నా కులాన్ని మాట్లాడారు, దానికి నేను న్యాయం చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాను. దీని మీద అవకాశంగా తొత్తుగా తీసుకొని అది చేపిస్తున్నారు, ఎవరు అభియోగం ఇది అభియోగం అని చెప్పేసి అనేక రకాలుగా పోలీసు వారు రాజకీయాలు వాళ్ళు అందరూ నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించి దళితులకు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ ఈ కేసు విషయంలో దీన్ని పర్టికులర్గా తీసుకొని దీన్ని యాక్షన్ తీసుకొని రేపొద్దున ఎటువంటి ఏమీ జరగకుండా దళితుల మీద దాడులు ఎటువంటి జరగకుండా ఖండిస్తారని దీన్ని నేను పరిగణిస్తూ ఉన్నాను సార్. తప్పకుండా దళితులు న్యాయం చేస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్